సర్ అనేది ఉపయోగించడం తాంత్రికం. 70 లక్షల ఓట్లేదో తీసేశారు అని. అవును. ఈ యాంత్రిక తాంత్రిక ప్రయోగాలన్నీ చేసి విజయ్ని లీడ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీయే చేసుంటుంది అని కూడా ఒక డౌట్ జనాలకి. ఇది ఒక కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్లో ఆయన బీజేపీ చేతిలో కత్తి అని చాలామంది మాట్లాడారు. నిజానికి ఆయన పార్టీ పెట్టిన రోజే ఈ డౌట్ ఉంది. బీజేపీ వాంటెడ్గా డిఎంకేని దెబ్బకొట్టడం కోసం ఈ ఎన్నికల్లో కాన్సన్ట్రేషన్ చేస్తోంది. ఆపరేషన్ తమిళనాడు ఉద్దేశమే ఇది, డిఎంకేని నామరూపాలు లేకుండా చేయటం అనేది అనుకున్నారు అందరూ. నిజానికి ఈ ఎన్నికల్లో ఏడీఎంకే అంతర్ధానం అవుతుందని కూడా అనుకున్నారు. ఇలాంటి అంచనాల మధ్య విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత నిజానికి గవర్నర్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవాలి. ప్రభుత్వం ఏర్పాటుకు మీకున్న బలం ఏమిటి, మీ సన్నాహాలు ఏమిటి అని గవర్నర్ అడగాలి.